ఒక చిన్న అల్లరి, ఒక పగిలిన కారు. అంతే. ఒక చిన్న బాబు నేరుగా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ చివర్లో జరిగిన ట్విస్ట్ మీరెప్పటికీ ఊహించలేరు. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా అల్లరి చేస్తూ పెద్ద ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో ఊహించారా? ఈరోజు మన కథలో ఒక చిన్న బాబు, ఒక చిన్న అల్లరి వల్ల ఎంత పెద్ద భయం పడ్డాడో చూద్దామా? ఒక చిన్న పట్టణంలో వర్షిత్ అనే బాబు ఉండేవాడు. చాలా చలాకీ, చాలా అల్లరి. అమ్మ ఎప్పుడూ చెప్పేది, వర్షిత్, బయట ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండమ్మా. సరే అమ్మా అని చెప్పి మళ్ళీ అల్లరి చేసేవాడు. వర్షిత్కి కార్లు చాలా ఇష్టం. రోడ్డు మీద వెళ్తున్న కార్లు చూస్తూ ఒకరోజు నేను కూడా పెద్ద కారు డ్రైవ్ చేస్తా అని కలలు కనేవాడు. ఒకరోజు వర్షిత్ తన ఫ్రెండ్స్తో బయట బాల్ ఆడుకుంటూ ఉన్నాడు. బాల్ ఒక్కసారిగా రోడ్డు మీదకి వెళ్ళింది. అయ్యో వర్షిత్, కార్లు వస్తున్నాయి, వెళ్ళొద్దు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. కానీ వర్షిత్ వినలేదు. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్ తీసుకునే లోపే ధామ్ అని ఒక సౌండ్ వచ్చింది. బాల్ దగ్గర పార్క్ చేసిన ఒక కారుకి వర్షిత్ బలంగా తగిలాడు. కారు అద్దం పగిలిపోయింది. కారు ఓనర్ బయటకు వచ్చాడు. చాలా కోపంగా ఉన్నాడు. ఎవడురా నా కారు పగలగొట్టింది? వర్షిత్ భయంతో వణికిపోయాడు. సారీ అంకుల్, పొరపాటున జరిగింది. కానీ ఆ ఓనర్ ఇంకా కోపంగా, ఇది చిన్న విషయం కాదు, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులు వచ్చారు. బాబు, ఇలా రోడ్డు మీద అల్లరి చేయడం చాలా ప్రమాదం. వర్షిత్ ఏడుస్తూ, నన్ను క్షమించండి, ఇంకా ఎప్పుడూ ఇలా చెయ్యను. కానీ పోలీసులు అతన్ని తీసుకెళ్తున్నట్లు కనిపించింది. వర్షిత్ జైల్లో కూర్చొని చాలా భయపడుతున్నాడు. అమ్మా, నాకు భయంగా ఉంది, నేను తప్పు చేశాను. అతను ఏడుస్తూ ఉండగానే ఒక్కసారిగా వాళ్ళ అమ్మ వచ్చి, వర్షిత్, లే అమ్మా, స్కూల్ టైం అయ్యింది అని అంది. వర్షిత్ ఒక్కసారిగా లేచాడు. చుట్టూ చూశాడు. అమ్మా, నేను జైల్లో ఉన్నాను అనుకున్నా. అమ్మ నవ్వుతూ, ఇది ఇల్లమ్మా, జైలు కాదమ్మా, ఇది నీకు కలొచ్చింది అని చెప్పింది. వర్షిత్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మా, ఇకపై రోడ్డు మీద అల్లరి అస్సలు చెయ్యను, జాగ్రత్తగా ఉంటాను. అమ్మ ప్రేమగా హత్తుకుంది. ఫ్రెండ్స్, రోడ్డు మీద అల్లరి చేయడం చాలా ప్రమాదం. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, పెద్దల మాట వినాలి. మీకు కూడా వర్షిత్ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి మోరల్ స్టోరీస్ కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.